సో ఒక 50 గ్రామ్స్ వావిలాకు చూర్ణం తీసుకోవాలి. అదేవిధంగా శొంఠి పొడి ఒక 5 గ్రాములు, మిరియాల పొడి ఒక 5 గ్రాములు, బెల్లం ఒక 50 గ్రాములు. అన్నీ తెలిసినవి తల్లి, దీంట్లో కొత్తవి ఏం లేదు. ఏదో ఇవి రోజుల తరబడి తయారు చేసుకున్న పరిస్థితి లేదు. జస్ట్ మనకు అవగాహన ఉంటే చాలమ్మా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వావిలా ఫస్ట్ ఏం చేయాలంటే బెల్లాన్ని దంచేసేయాలమ్మా. 50 గ్రాములు బెల్లం తీసుకొని రోట్లో కానీ లేకపోతే ఏదైనా పొడిలాగా చేసుకుని, ఇప్పుడు బెల్లం పొడి కూడా దొరుకుతుంది, మనసుంటే మార్గం ఉంది. సో బెల్లం పొడి దొరుకుతుందమ్మా, ఇంకా ఈజీ. సో ఒకవేళ లేకపోతే బెల్లం గడ్డ దొరికితే దంచుకొని పొడిలాగా చేసుకోవచ్చు. అందులో 50 గ్రాముల వావిలాకు పొడి, 5 గ్రాముల శొంఠి, 5 గ్రాముల మిరియాలు అంతా కలిపేసేదమ్మా. మేము రోట్లో వేసి మెత్తగా దంచితే ముద్దలాగా అవుతుంది, మిక్సీలో వేసేస్తే పొడి పొడిలాగా అవుతుంది. అంతా కలిపేసేసి రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు, చాలా తక్కువ ప్రమాణం అమ్మా, 1 నుంచి 2 గ్రాములు సరిపోతుంది. సో అంత పొడి తీసుకొని తేనె తీసుకోవచ్చు, వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు, లేకపోతే ఒక 50 ml మిల్క్లో కలుపుకొని తీసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నప్పటికీ ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది.